దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలిపై రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటనతో పాటు గతంలో ఓ కార్యకర్త ఆత్మహత్యకు జగన్ స్వార్థ రాజకీయాలే కారణమని ఆయన ఆరోపించారు. ఈ వివాదాస్పద అంశంపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. జగన్ స్వార్థ రాజకీయాల కారణంగా అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా గుంటూరు సమీపంలోని లాల్పూర్ వద్ద జాతీయ రహదారిపై జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొనడంతో సింగయ్య అనే వృద్ధుడు మృతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ మంత్రి ఈరోజు ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనలో వైసీపీ నేతల నిర్లక్ష్యం, అహంకారం సింగయ్య మరణానికి కారణమని గొట్టిపాటి ఆరోపించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సింగయ్యను ఆసుపత్రికి తరలించకుండా రోడ్డు పక్కనే వదిలేశారని, కనీస మానవత్వం కూడా చూపలేదని మండిపడ్డారు. స్థానికులు స్పందించి క్షతగాత్రుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆలస్యం కారణంగా అయినప్పటికే ప్రాణాలు కోల్పోయారని, వైసీపీ నేతల సకాలంలో స్పందించి ఉంటే ఈ దుర్ఘటన నివారించబడేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సింగయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన ఈ మరణానికి జగన్మోహన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు గతంలో సత్తెనపల్లికి చెందిన నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య కేసును కూడా మంత్రి ప్రస్తావించారు. జగన్ ఎన్నికల ముందు వైనాట్ 175 అంటూ అత్యోశక్తి ప్రకటనలు చేయడం వల్ల వేలాది మంది కార్యకర్తలు బెట్టింగ్లలో ఆర్థికంగా నష్టపోయారని, అప్పుల ఒత్తిడి తట్టుకోలేక నాగమల్లేశ్వరరావు లాంటి వారు ఆత్మహత్యలకు పాల్పడ్డారని గొట్టిపాటి విమర్శించారు. ఈ ఘటనల తర్వాత ఇప్పుడు పరామర్శల పేరుతో జగన్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ జగన్ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ దాటిన జగన్ ఇప్పుడు ప్రజలు, కార్యకర్తలు పరామర్శలు గుర్తొచ్చాయా అని ఎద్దేవా చేశారు. జగన్ ఎన్నడూ కార్యకర్తలకు కనీస సాయం చేయలేదని, కేవలం రాజకీయ అవసరాల కోసం వారిని పావులుగా వాడుకున్నారని ఆరోపించారు. ఈ పరామర్శలు కేవలం సానుభూతి, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమని స్పష్టం చేశారు. గతంలో జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారని మంత్రి గుర్తు చేశారు. జగన్ పాలనలో విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచడం ఆర్థిక దుర్వినియోగం, అమరావతి రాజధాని ప్రాజెక్టును నిలిపివేయడం వంటి నిర్ణయాలతో ప్రజలకు నష్టం కలిగించారని విమర్శించారు. ఇప్పుడు ఖాళీ అవుతున్న వైసీపీని కాపాడుకోవడానికి జగన్ ఇలాంటి డ్రామాలాడుతున్నారని, ఆయన చేస్తున్నవన్నీ మోసపూరిత పరామర్శలు, వాగ్దానాలేనని గొట్టిపాటి తేల్చి చెప్పారు. వైసీపీ ఒక మోసపూరిత పార్టీ అని ఆయన నొక్కి చెప్పారు. జగన్ మోసపు మాటలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి నమ్మేందుకు సిద్ధంగా లేరని, 2024 ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లకు పరిమితం కావడం దీనికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. పల్నాడు ప్రమాద గత ఆత్మహత్య ఘటనలు జగన్ నాయకత్వానికి, నిర్లక్ష్యానికి, బాధ్యతారహితానికి ఉదాహరణ అని ఆయన స్పష్టం చేశారు. లాల్పురం ప్రమాదం, నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య ఘటనలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎక్స్లోని కొన్ని పోస్టులు జగన్ పర్యటనలను, శాంతి భద్రతల సమస్యను రెచ్చగొట్టే కుట్రగా అభివర్ణించాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జగన్ పరామర్శలు రాజకీయ లబ్ధి కోసమేనని టీడీపీ, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు ఈ ఆరోపణలను ఖండిస్తూ జగన్ పర్యటనలో ప్రజలతో మమేకం కావడానికి, కార్యకర్తలకు అండగా నిలవడానికి వాదిస్తున్నారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి, పలు స్థానిక ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ క్యాడర్లో జరుగుతున్న క్షీణత జగన్పై ఒత్తిడిని పెంచుతుంది. పల్నాడు, లాల్పూర్ ప్రమాదం, నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య ఘటనలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై తీవ్ర చర్చను రేకెత్తించాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శలు జగన్ స్వార్థ రాజకీయాలు, నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటనలు సంభవించాయని స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ మోసపూరిత వాగ్దానాలు మరోసారి నమ్మేందుకు సిద్ధంగా లేరని, రాష్ట్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధి, రైతు సంక్షేమం, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై దృష్టి సారిస్తుందని గొట్టిపాటి నొక్కి చెప్పారు. ఈ వివాదం రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఇక వేచి చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.